కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. తెనాలి అమరావతి ప్లాట్స్లోని ఇండోర్ స్టేడియం ప్రాంగణాన్ని చూసి శాప్ చైర్మన్ రవి నాయుడు సీరియస్ అయ్యారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికల ఏపీ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్బాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ఉదయం ఇండోర్ స్టేడియానికి ఆయన విచ్చేశారు. వచ్చి రావడంతోనే ఇండోర్ స్టేడియం ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇండోర్ స్టేడియం లోపల షటిల్ కోర్టు దుమ్ము ధూళితో నిండి ఉండటం చూసి ఎందుకు ఇలా ఉందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రానున్న సోమవారం లోపు క్లీన్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన షటిల్ కోర్టు నిర్వహణ బాధ్యతను వచ్చే నెల నుండి రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేడియంలకు నోటీసులు పంపించినట్లు వెల్లడించారు. అదేవిధంగా స్టేడియం ప్రాంగణం అంతా పిచ్చి మొక్కలతో నిండి ఉండటం చూసి తెనాలి మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సిబ్బందికి చెప్పారు. ఏ పంచాయతీ ఆ పంచాయతీకి గ్రౌండ్ బాధ్యత నరేగా కింద ఉంది. మనం వాడుకోవడం లేదు. నరేగా ఉంది, మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ కింద వాళ్ళు అలాట్మెంట్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టండి, మంత్రి గారికి చెప్పండి. నేను కూడా మాట్లాడతాను. అవసరమైతే ఆల్పాటం దగ్గర కూర్చోండి. ఆయన అంటే ఈ ఎలక్షన్లో ఉన్నారు, నాకు తెలిసి ఆయన కూడా రేపు ప్రోటోకాల్ ఎమ్మెల్సీ వాళ్ళు వెళ్తారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మంత్రి గారిని ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి అన్నున్నారు, తీసుకెళ్ళండి. మీరు మున్సిపాలిటీలో నుంచి 10 మంది అలాట్ చేయండి, ఒక సూపర్వైజర్ని పెట్టమని చెప్పి. గ్రౌండ్స్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు నెల్లూరు మనం చెప్పేసి వచ్చి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారు అలాట్ చేస్తారు. మనం అడగడం లేదు అంతే. మరి ఎందుకు లేదు? స్వచ్ఛ భారత్ కింద మనకి పరిధి ఉంది. ఎన్ని డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకునేదానికి మనకు ఉంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనం ఆ జీవోలే ఉన్నాయి. ఓకేనా? స్పోర్ట్స్ అనేది అందరిది. మనం రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళని కూడా పిలవండి. ఓ రోజు అంటే ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని, కలెక్టర్ గారిని, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారిని గేమ్స్ పిలవండి, ఇన్వైట్ చేయండి. చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఆడడం మొదలుపెట్టినప్పుడు, లేకపోతే యాక్టివిటీస్లో పార్టిసిపేషన్ చెప్పినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇన్వాల్వ్ చేస్తారు. ప్రతి దాంట్లో కూడా కొద్దిగా మనం ఎవరైతే ఉన్నారో ఈ సిటీలో ఉన్న టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మీట్ ఏర్పాటు చేయాలి. మన ప్రాంగణాన్ని మనమే డెవలప్ చేస్తాం. ఇది ఒక పక్క. ఇది మటుకు ఇమ్మీడియట్గా నాకు ఎస్టిమేషన్. ఈలోపు వాకర్స్ క్లబ్ సభ్యులు ఈ విషయంపై మెమోరాండం ఇవ్వడంతో తానే స్వయంగా మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి స్వచ్ఛ భారత్లో భాగంగా స్టేడియంను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిది, అందులో మున్సిపాలిటీకి భాగస్వామ్యం ఉందని చెప్పారు. హుటాహుటిన ఇండోర్ స్టేడియానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇచ్చిన మెమోరాండాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత త్వరగా స్టేడియం ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అనంతరం క్రీడలు జరుగుతున్న వేదిక మీదకు చేరుకున్నారు. శాప్ చైర్మన్కు స్వాగతం పలికారు స్టేడియం అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు మార్చి ఫాస్ట్ చేస్తూ గౌరవ వందనం చేశారు.
అనంతరం క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పథకాలను సాధించిన క్రీడాకారులకు ఎలాంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలకు 13 జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులను, భోజన సదుపాయాలను కల్పిస్తున్న దాతలను అభినందించారు శాప్ చైర్మన్ రవినాయుడు. లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులను క్రీడల వైపు కాకుండా గంజాయి వైపు మళ్లించారని, ఇది చాలా దారుణం అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి, ఎంఈఓ లక్ష్మీనారాయణ, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ గౌరవ అధ్యక్షులు కరిముల్లారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వినయ్ కుమార్, వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు కిషోర్, నాగేశ్వరరావు, రవిరాజు, ఏఎంజీ రాజు తదితరులు పాల్గొన్నారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ అనేక వర్గాల ప్రజలు ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, గ్రౌండ్లకు రావాలి, వాకింగ్ చేయండి. ఈ గ్రౌండ్ మంది. ఈ గ్రౌండ్ని పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. ఇట స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద, స్వచ్ఛ భారత్ కింద ఈ గ్రౌండ్లు పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల మీద ఉంది. అదేవిధంగా ఇట మా డిఎస్డిఓ గారు కానీ, మా కోచ్లు కానీ అందరితో సమన్వయం చేసుకుంటారు. మాకు మీడియా సహకారం కూడా కావాలి. అందరి సమన్వయంతో ఈసారి ఖచ్చితంగా గతంలో జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 119 కోట్లు బూడిదలో పోసిన పన్నీర్లాగా 10 ఏళ్ళ తర్వాత వాళ్ళందరినీ ఏదంటే అది టీషర్ట్లు వేసి పబ్లిసిటీ చేసి గుబ్బు చేసి పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం అలా లేదు. ఎక్కడైతే స్కూల్లో నుంచే, ప్రైమరీ స్కూల్ నుంచి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి, మిమ్మల్ని ట్రాక్ చేసి, మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఆ రంగంలో రాణించే విధంగా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా శాప్ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే మెడల్ సాధించారో, ఎవరైతే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పమన్నారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పమన్నారు. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఎవరైతే మీరు నేషనల్ స్థాయిలో మెడల్ సంపాదించారో మీకు ప్రత్యక్షంగా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా తొందరలోనే జాబ్స్ ఇచ్చే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తొందరలోనే ప్రకటించబోతున్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ రాబోతోంది. చాలా స్పోర్ట్స్ పాలసీలో సమూలమైన మార్పులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ ప్రకటించబోతున్నారు. మీ అందరి కోసం ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో, క్రీడా రంగంలో పెట్టే విధంగా, మనల్ని రోల్ మోడల్గా తీసుకునే విధంగా ఈసారి శాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇక్కడే చూస్తున్నాం భోజన సౌకర్యాలు కానీ మీకు అందరికీ బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కల్పించారు. తెనాలి ప్రజలకు ఇక్కడ ఎవరైతే నిర్వహించారో నిర్వాహకులకి, బుజ్జన్న గారికి కానీ, కరీముల్లా గారికి కానీ, ఇక్కడ ప్రతి ఒక్కరికి భాగస్వాములైన అందరికీ శాప్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై జన్మభూమి. గేమ్స్ అన్నీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భూమిలో పాతిపెట్టేశారు. దానికి సంబంధించినటువంటి లీడర్లు, రాజకీయ నాయకులందరూ కూడా అసలు గేమ్స్ కాకుండా విద్యార్థులందరినీ గంజాయి వైపు మలిసినటువంటి పరిస్థితి. ఆ నాయకులను చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. రాజకీయ వేదిక కాకపోయినా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ఇక్కడ బాలబాలికలు ఉన్నారు, మేడం గారు చెప్పారు. గేమ్స్ అనేవి మన ఆరోగ్యానికి, మన మనోవికాసానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇది ఒక కోణం. రెండో కోణం, ఈ రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి కూడా మంచి అవకాశాలు. అట్లాగే ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, గేమ్స్లోకి వెళ్తే ఉద్యోగాలు రావేమో, గేమ్స్ ఆడే వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళేమో, అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమో అనే మాటకి దూరంగా ఉంటూ వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చి, గేమ్స్ ఆడేటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి గేమ్స్ విషయంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల
ఆటలు పాటలు లేకుండా పోయినటువంటి పరిస్థితి.